హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? చూసారా, మా ఇంటికి ఒక అతిథి వచ్చింది ఇప్పుడే. జస్ట్ ఎక్కడో కొట్లో ఉన్న శనగల డబ్బా ఎత్తుకొచ్చినట్టుంది. శనగలు ఒలుచుకుని తింటాం తీరుబడిగా కూర్చుని. ఈ మధ్య ఏంటో బాగా కనపడుతున్నాయి. రెండేను వచ్చినాయి, ఇందులో ఒకటి ఇంటి పక్కన కాంటాడు కొట్టు ఉందన్న కదా, అక్కడ ఎత్తుకొచ్చిందండి బాబు. చూడండి అసలు ఎంత హ్యాపీగా కూర్చుని తింటుందో. అబ్బో, అసలు మా ఆయన నన్ను అక్కడ అంటులతో అమ్మాయి వచ్చింది, కాస్త కొట్టవయ్య బాబు, పాపం అమ్మాయి భయపడుతుందంటే పట్టించుకోవట్లేదు. చూసారా, అమ్మో ఇంకోటి వచ్చింది. చూసారా, ఇంకోటి వచ్చింది బాబోయ్, ఇంకోటి వచ్చింది. అది వెళ్తుంది దానికి పక్కనే. మీ నాన్న పిల్లలు రెండు వచ్చినాయి, నేను కొడతాడు. ఇంకోటి వచ్చిందండి, అది ఎక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ. ఇదేమో తీరుబడిగా తింటుంది, అది కింద దిగుద్దేమో భయంగా ఉంది. ఇప్పుడే చెప్పే కదా రెండు వచ్చినాయి అని. చూసారా ఎంత హ్యాపీగా కూర్చుని తింటుందో ఆ శనగల డబ్బాని పట్టుకుని. ఇంకోటి ఇప్పుడే కనపడింది కదా, మరి అది ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. నేను చూస్తున్నా అది ఎక్కడ ఉందా అని. ఇదంతా మా హౌస్ కదా, చూస్తున్నా ఇక్కడ మెట్ల మీదకి ఏమైనా వచ్చిందా అని. ఎందుకంటే ఒక్కోసారి మెట్ల మీద వస్తాయి. పొద్దునైతే నేను ఇంట్లో కూర్చుని ఉంటే వచ్చేసింది. నేను శ్రీరామచంద్ర ప్రభు అని తలుచుకోగానే వెళ్ళిపోయింది. అంటే మా ఆయన కూడా ఉన్నాడులే, ఆయన గట్టిగా అరిచాడు, ఏంటి ఇంట్లోకి వస్తావని. పాపం పక్షులు ఎలా వెళ్తున్నాయి గూట్లకి, చూస్తా స్టైల్గా. బాగుంది కదా, ఈయన సీనరీ భలే ఉంటుంది సాయంత్రం పూట. మా ఇల్లు కొంచెం భయంకరంగా ఉంటుంది. చూసారా, ఈయన వెళ్ళాడు కొడతాకి, కింద దూకినట్టు ఉంది. నేను అంతా చూడలేదు. కింద దిగింది అనుకుంటా. ఇక్కడ పోయింది, ఇప్పుడు దాకా ఎక్కడ కూర్చుంది. మా ఆయన చూడగానే ఊరుకో. ఇంకేమో దగ్గు తగ్గట్లా, అసలే బాగోదు. ఎటు పోయిందో ఏంటో, పాపం ఎదుగుతున్నారు ఈయన. నా అంత బద్ధకం ఉంది లేదు కదా, పట్లట్లాగే ఉంచాను, తీయకుండా చల్లబడిపోయినాయి. మా శాలరీ చూసారా అట్ట కూర్చున్నాడు మిల్కీ. అమ్మో నాయన కష్టజీవి, చూసారా ఎలా కూర్చున్నాడు వీడు. నాదే రాజ్యం, నాదే గుమ్మం. ఆ రెండు అంజన్నలు వెళ్ళిపోయారంట, మా ఆయన అరుస్తున్నాడు వెళ్ళిపోయినాయి అని. సో ఇదిగో మా శాలరీ బాగున్నాడు కదా. హాయ్ మిల్కీ, వాళ్ళ అక్క వచ్చిందాడు, భయపడుతున్నాడు. బాయ్, అందరికీ ధన్యవాదాలు అంట. చూసారా.